ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్ కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. వీడియోని చివరి రోజు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. వీళ్ళు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ముందుగానే అందించడం జరుగుతుంది. అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. వెంటనే లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి మనం. తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందనమాట. ఎమ్మెల్సీ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ వెలువడింది. ఏపీలో 5, తెలంగాణలో 5, మొత్తం 10 స్థానాలకు నేడు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఈసీ. మార్చి 10 వరకు నామినేషన్ దాఖలు చేయవచ్చు. 11 నామినేషన్ పరిశీలన ఉంటుంది. 11 ఉపసంహరణ గడువు అయితే ఉంటుంది. మార్చి 20వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అసెంబ్లీలో పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు అయితే జరుగుతుందన్నమాట. అంటే ఏపీ తెలంగాణలో ఇలా ఉన్నాయి. అసలు ఎన్నికలు ఎందుకు వచ్చాయో చూద్దాం. శాసనసభ పార్టీలకు ఉన్న సంఖ్యాబలాన్ని బట్టి చూస్తే తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి 4 ఎమ్మెల్సీ సీట్లు, బీఆర్ఎస్కు 1 ఎమ్మెల్సీ సీటు దక్కే అవకాశం అయితే ఉంది. ఇక ఏపీలో 5 స్థానాలకు కూటమి పార్టీకి దక్కనున్నాయి. ఇందులో టీడీపీకి 3, జనసేనకు, బీజేపీకి చెరొకటి దక్కే అవకాశం అయితే ఉంది. మార్చి 2020 అంటే 29 తేదీలో తెలంగాణ మొహమ్మద్ అలీ, సత్యవతి రాథోడ్, షేరి సుభాష్ రెడ్డి, ఏకే మల్లేశం, మీర్జా హసన్ ఎఫ్డి అనగా పదవీ కాలం పూర్తి కానుండగా ఏపీలో బీట్ నాయకుడు అన్న విధంగా అశోక్ బాబు, యనమల రామకృష్ణారావు, జంగా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు పదవీ కాలం పూర్తి కానుంది. దీంతో వీటికి ఈసీ ఎన్నికల నిర్వహించినట్లు. ఇక నాగబాబు మంత్రి పదవి జనసేన నుంచి డిప్యూటీ సీఎం పవన్కు కళ్యాణ్ సోదరుడు నాగబాబు ఖరారు కానుంది. ఇక లోక్సభ ఎన్నికల్లోనూ ఎంపీ సీటు త్యాగం చేసిన నాగబాబు రాజ్యసభ పంపాలని కూటమి సర్కార్ ప్లాన్ చేసింది. కానీ ఆయన రాష్ట్ర క్యాబినెట్లో చేరేందుకు సుముఖత వ్యక్తపరచడంతో నాగబాబుకు ఎమ్మెల్సీ ఇచ్చిన క్యాబినెట్లోకి తీసుకోవాలని కూటమి సర్కార్ అయితే